డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వస్తే నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం ఎంత చెప్తున్నా, సోషల్ మీడియా ఎంత వాపోతున్నా చాలా మంది ఇంకా ఈ డిజిటల్ అరెస్ట్ నేరగాళ్ల బారిన పడుతున్నారనమాట. రీసెంట్ గా కూడా చాలా ఉదంతాలు జరిగాయి. ముఖ్యంగా కర్ణాటక ఎంపీ వాళ్ళ వైఫ్, చిక్బల్లాపూర్ ఎంపీ వాళ్ళ వైఫ్ 14 లక్షలు కోల్పోయారనమాట. దాదాపు ఆవిడని గంట సేపు డిజిటల్ అరెస్ట్ లో ఉంచేశారు. ఆవిడ అకౌంట్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడుతున్నారని చెప్పి ఆవిడని బెదిరించేసేసి ఆవిడ దగ్గర డబ్బులు గుంచారు. నీ అకౌంట్ ని ప్యూరిఫై చేస్తాం, డబ్బులు కట్టాలి అని చెప్పి. అదేవిధంగా రీసెంట్ గా ఢిల్లీకి సంబంధించిన బ్యాంకర్, ఆయన ఆల్రెడీ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. 73 సంవత్సరాల వ్యక్తి అనమాట. నీ పైన డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి, నువ్వు డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నావు, నీ ఫోన్ నెంబర్లో యాక్టివిటీస్ తెలిసినాయి అని చెప్పి ఆయనకి 23 కోట్ల టోకరా వేశారనమాట. ఇలా చాలా మీ అకౌంట్ ఇల్లెజిటిమేట్ గా వాడుతున్నారు, మీ ఆధార్ పేరు మీద కేసు రిజిస్టర్ అయింది, మేము ముంబై పోలీసుల నుంచి కాల్ చేస్తున్నాం, ఇలా చెప్తుంటారనమాట. ఆర్బీఐ అని చెప్పినా, ట్రాయ్ అని చెప్పినా, ముంబై పోలీస్ స్టేషన్ అని చెప్పినా, ఇలా రకరకాల పేరుతో మనకి వీడియో కాల్స్ రమ్మని చెప్పి మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం, మా అకౌంట్కి ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇలా బెదిరించి భయపెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. చివరికి కొంతమంది అయితే 14 రోజులు 15 రోజులు కూడా డిజిటల్ అరెస్ట్లో ఉన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ వస్తే అస్సలు నమ్మొద్దు. ఆర్బీఐ కానీ, ట్రాయ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ చేయరు. అండ్ ఫేక్ గా మీకు అక్కడ వీడియో కాల్లో పోలీస్ స్టేషన్ లాగా, పోలీస్ లాగా డ్రెస్ వేసుకుని కనిపించినా కానీ నమ్మొద్దు. వెంటనే ఇమీడియట్ గా గవర్నమెంట్ ని, పోలీస్ అథారిటీస్ ని కాంటాక్ట్ చేయడం చాలా మంచిది అనమాట.